హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం జోగిని వ్యవస్థ మరియు దేవదాసి వ్యవస్థల మధ్య తేడాలను తెలుసుకుందాం. సో మనకు ఈ యొక్క సోషాలజీలో భాగంగా జోగిని వ్యవస్థ మరియు దేవదాసి వ్యవస్థ గురించి మనకు సపరేట్గా టాపిక్స్ ఉంటాయి. సో వాటిని కూడా మనం చదువుకోవాలి. సో కాకపోతే ఇక్కడ మనం ఇట్లా కంపేర్ చేసి చదివితే ఏమవుతుందంటే సో ఈజీగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. సో ఈజీగా ఆన్సర్ చేయగలం. సో రాబోయే మన గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వీటి నుండి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ ఇక్కడ జోగిని వ్యవస్థ, ఈ యొక్క జోగిని వ్యవస్థ అనేది మనకు ఏంటంటే జోగిని వ్యవస్థ అనేది ద్రవిడ సంస్కృతి, దేవదాసి వ్యవస్థ అనేది ఆర్యుల సంస్కృతి. జోగిని వ్యవస్థ అనేది ద్రవిడ సంస్కృతి, దేవదాసి వ్యవస్థ అనేది ఆర్యుల సంస్కృతి. ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ జోగిని వ్యవస్థలో ఏం చేస్తారంటే గ్రామ దేవతలతో బాలికకు వివాహం చేయడం జరుగుతుంది. గ్రామ దేవతలతో బాలికకు వివాహం చేస్తారు. ఇక్కడ దేవదాసి వ్యవస్థలో ఏం చేస్తారంటే శైవ మరియు వైష్ణవాలయాలకు స్త్రీలు అంకితం చేయబడతారు. శైవ మరియు వైష్ణవాలయాలకు స్త్రీలు అంకితం చేయబడతారు. సో ఇక్కడ జోగిని వ్యవస్థలో పోతురాజు యొక్క దళిత బాలిక మెడలో తాళిని కట్టడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం దేవదాసి వ్యవస్థలో పోతురాజు ఉండడు. నెక్స్ట్ చూసినట్టయితే జోగిని వ్యవస్థలో ఊర పండుగలు ఉంటాయి. ఇక్కడ మాత్రం నృత్య ప్రదర్శనలు ఉంటాయి. సో ఇక్కడ ఊర పండుగలు ఉంటాయి, ఇక్కడ నృత్య ప్రదర్శనలు ఉంటాయి. నెక్స్ట్ చూసినట్టయితే దళిత కులాలకు చెందిన వారిని ఇక్కడ జోగిని వ్యవస్థ కింద మార్చేవారు. ఇక్కడ ఏ కులం వారైనా అయ్యే అవకాశం కలదు. అంటే ఇక్కడ దేవదాసి వ్యవస్థలో ఏం జరుగుతుందంటే వాళ్ళ స్వతహాగా దేవాలయాలకు అంకితం చేయబడతారు. సో ఇక్కడ దేవదాసి వ్యవస్థలో, జోగిని వ్యవస్థలో మాత్రం బలవంతంగా ఆ యొక్క బాలికల యొక్క ఇష్టాలతో పట్టించుకోకుండా సో ఆ యొక్క గ్రామానికి చెందిన భూస్వాములు ఎవరైతే ఉంటారో వారు ఏం చేస్తారంటే ఈ యొక్క దళిత బాలిక మెడలో పోతురాజే తాళిని కట్టించి ఈ యొక్క వివాహం చేయడం జరుగుతుంది. సో దీన్నే మనకు జోగిని వ్యవస్థ అనడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఇది యొక్క జోగిని వ్యవస్థ కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం దేవదాసి వ్యవస్థ అనేది దేశవ్యాప్తంగా కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ జోగిని వ్యవస్థలో దుర్భర జీవితాన్ని అనుభవించడం జరుగుతుంది. ఇక్కడ దేవదాసి వ్యవస్థలో ఏం జరుగుతుందంటే సో మధ్యయుగం కంటే ముందు కూడా ఈ యొక్క దేవదాసి వ్యవస్థలో వీరు గౌరవప్రదంగా జీవించేవారు. సో కాకపోతే మధ్యయుగం తర్వాత ఏమైందంటే ఇస్లాం మతం వారు వచ్చేసి మన దేవాలయాలపైన, హిందూ దేవాలయాలపైన దాడులు చేయడం వల్ల సో ఈ యొక్క దేవదాసులుగా మారిన మహిళలు ఏం చేసేవారంటే సో వాళ్ళు వేషవృత్తికి కూడా దిగజారడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే గ్రామ సంక్షేమం, వ్యాధుల నియంత్రణ మరియు పంటల సాఫల్యత కోసం ఈ యొక్క జోగిని వ్యవస్థను పాటించేవారు. అంటే ఈ యొక్క జోగిని వ్యవస్థలో ఎలా ఉండేదంటే మూఢనమ్మకాలను ఎక్కువ నమ్మేవారు. అంటే ఈ యొక్క జోగినిగా మారకపోతే పంటలు సరిగ్గా పండాయని, అంటే గ్రామంలో రోగాలు ఇలా అంటువ్యాధులు వస్తాయని చెప్పేసి అట్లా మూఢనమ్మకాలు బాగా నమ్మేసి ఈ యొక్క కుటుంబంలో ఒకరిని ఇలా జోగినిగా మార్చేవారు. సో ఇది జోగిని వ్యవస్థలో. ఇక్కడ దేవదాసి వ్యవస్థలో ఏంటంటే వ్యక్తిగత కారణాలే ప్రధానం. అంటే వ్యక్తిగతంగా కుటుంబ కారణాల వల్ల ఆలయాలకు అంకితమయ్యి ఈ యొక్క దేవదాసి వ్యవస్థను స్వీకరించేవారు. సో ఇది నెక్స్ట్ ఇక్కడ ఉరుమ్మడి వేష జీవితం ఉండేది. ఇక్కడ భూస్వాములకు ఉంపుడుగత్తులుగా మారేవారు. సో ఇంతకుముందు చెప్పినగా భూస్వాములకు ఉంపుడుగత్తులుగా వీరు ఉండేవారు. అంటే వేషవృత్తికి కూడా దిగజారు ఇటు. సో నెక్స్ట్ చూసినట్లయితే వీరు చేసే నృత్యాన్ని సిగం అంటారు. అంటే వ్యవస్థలో చేసే నృత్యాన్ని సిగం అంటారు. ఇక్కడ వీరు చేసే నృత్యాన్ని సాదిర్ నృత్యం అంటారు. అంటే జోగిని వ్యవస్థలో చేసే నృత్యాన్ని ఏమంటారు అంటే సిగం, దేవదాసి వ్యవస్థలో చేసే నృత్యాన్ని సాదిర్ అనడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే జోగుపట్టం ద్వారా జోగినిగా మారుతుంది. ఇక్కడ మాత్రం గజ్జ పూజ ద్వారా దేవదాసిగా మారడం జరుగుతుంది. నెక్స్ట్ జోగిని సంతానం జోగినిగానే మారుతారు. అంటే ఒక కుటుంబంలో ఒక జోగిని మహిళ ఉందనుకో, సో ఆ జోగినికి పుట్టిన సంతానం కూడా జోగినిగానే మారాలనే సాంప్రదాయం ఇక్కడ ఉండేది. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ దేవదాసి వ్యవస్థలో దేవదాసి సంతానం మారవచ్చు, మారకపోవచ్చు. అంటే వాళ్ళ యొక్క ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ చూసినట్టయితే జోగిని వ్యవస్థలో జంతుబలి మరియు గావు పట్టుట ఉంటుంది. ఇక్కడ దేవదాసి వ్యవస్థలో మాత్రం జంతుబలి, గావు పట్టుట అనేది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ జోగిని వ్యవస్థను 1988లో నిషేధించడం జరిగింది. ఇక్కడ మాత్రం దేవదాసి వ్యవస్థ అనేది 1947లో నిషేధించడం జరిగింది. జోగిని వ్యవస్థ 1988లో నిషేధించారు. దేవదాసి వ్యవస్థను మాత్రం 1947లో నిషేధించారు. సో చూసారుగా, ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో వీడియో చేసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.